హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. నిన్న మనం ఇంట్రాడే పార్ట్ బి చేసుకున్నాం. ఈరోజు పార్ట్ సి, దానికి ఇది కంటిన్యూ. అయితే ఇది మీరు ఇంకో విషయం, మీరు ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ చూస్తున్నట్టయితే, ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఇంట్రాడే పార్ట్ ఏ నుంచి కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఆ సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్ మిస్ అయితే యూ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అన్నారు. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. ఓకే. ఇంకో విషయం మనకి జనరల్గా తెలిసిందే, మార్నింగ్ మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది, 9 o'clock ప్రీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది, 9:15 కంటిన్యూ అవుతుంది, అండ్ దెన్ అది కంటిన్యూగా 3:30 వరకు ఉంటుంది. ఈ 3:30 టైంలో మీకు యాక్చువల్లీ మార్నింగ్ ఓపెనింగ్ టైం ఏమవుతుందంటే, ఇండియన్ మార్కెట్స్ ఓపెనింగ్స్ బై ది ఎక్స్టర్నల్ అఫైర్స్, క్లోజింగ్ బై ది ఇండియన్ ప్రొఫెషనల్స్. ఇది ఒక జనరలైజ్డ్ రూల్. అది వీళ్ళు ఇండియన్ మార్కెట్ ఓపెనింగ్ బై ది ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఇది యాక్చువల్గా జియోగ్రఫికల్గా ఏమైతే ఈవెంట్స్ ఉంటాయో దాన్ని బట్టి రకరకాల పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, న్యూస్ బేస్డ్ ఉండి మార్నింగ్ ఓపెనింగ్ ప్లస్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు, అదర్ పాజిటివ్లో ఉండొచ్చు, అంతే కదా. అందుకని ఎక్కడ ఓపెన్ అవుతుందో అని ముందుగా చెప్పడం అనేది కొద్ది కష్టం. అందుకని ఓపెనింగ్ అనేది ఆ విధంగా కన్సిడర్ చేస్తారు, చూస్తారు. అలాగే ఏదైతే జియోగ్రఫికల్ గా పాజిటివ్ నెగిటివ్ న్యూస్ రీసెంట్ గా యుద్ధాలు, అవి ఇవి క్రూడ్ గొడవలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ట్రంప్ గారు వాళ్ళకి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా. అందుకనే మార్కెట్ ఫుల్ సెంటిమెంట్ గా ఉంటుంది, ఫుల్ సెంటిమెంట్ గా ఉంటుంది. సెకండ్ టు సెకండ్ సెంటిమెంటే పెరుగుతూ ఉంటుంది. సడన్ సెంటిమెంట్ ఏదో వస్తుంది, మళ్ళీ పడతా ఉంటుంది. ఈ విధంగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అప్ టు 3:30. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్. అయితే మనం నిన్న చెప్పుకున్నాం కదా, టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ ఎలాగొస్తుందని. సపోజ్ నేను ఈరోజు సోమవారం అనుకోండి, రేపు మంగళవారం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో దానికోసం ఈరోజు సోమవారం సాయంత్రం 8 o'clock 9 o'clock ఆ టైంలో మీకు రెండు రీడింగ్స్ ఇస్తా. వన్ ఈజ్ పాజిటివ్ వాల్యూ అండ్ సెకండ్ వన్ ఈజ్ నెగిటివ్ వాల్యూ. మీరు సింపుల్గా ఈ రెండు వాల్యూస్ని రేపు మార్నింగ్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో చూసుకొని దానికి ప్లస్ చేయండి, మైనస్ చేయండి, అంతే. మీకు టాప్ వాల్యూ వస్తుంది, బాటమ్ వాల్యూ కూడా వస్తుంది. సింపుల్, వెరీ సింపుల్. మీరు యాడ్ చేయాలి ఒక వాల్యూ, నెగిటివ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ రోజు మంగళవారం, నేను సోమవారం చెప్పాను కదా, మంగళవారం మార్నింగ్ ఎక్కడ మార్కెట్ కోసం చెప్పాను. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, నేను సోమవారం చెప్తే సోమవారం యాడ్ చేస్తారు, అది తప్పు కదా. మంగళవారం కోసం నేను ముందుగానే సోమవారం సాయంత్రం చెప్పేస్తున్నా టూ వాల్యూస్. అలాగే నిఫ్టీ వాల్యూస్ చెప్తాను. మీరు నన్ను ఏ సింబల్ అయితే అడిగారో ఆ సింబల్కి వాల్యూ చెప్తాను. ఏదో ఒక వాల్యూ చెప్పాను కదా అని చెప్పి అన్నిటికీ అది కన్సిడర్ కాదు. ఏ కంపెనీ ఏ సింబల్కి ఆ సింబల్, ఏ సింబల్కి ఆ సపరేట్ వాల్యూస్ ఉంటాయి. ఈ రోజు ఉన్న వాల్యూ రేపు మళ్ళీ పనికిరాదు. ఏ రోజుకి ఆ రోజు కొత్త వాల్యూసే, డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. మీరు అది గమనించాలి. ఒక వాల్యూ అన్ని రోజులకి కాదు. సోమవారం చెప్పాను మంగళవారం కోసం, మంగళవారం జరిగింది. మంగళవారం సాయంత్రం ఇంకొక వాల్యూ చెప్తా బుధవారం కోసం, అది బుధవారం సాయంత్రం ఇంకొక వాల్యూ చెప్తా గురువారం కోసం. అలా అలా ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే మరి ఈ వాల్యూస్ మనకి టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ వచ్చినట్టు. ఎగ్జాంపుల్, మార్కెట్ ఏదో ఒక స్క్రిప్ట్ ఒక 500లో ఓపెన్ అయింది. నేను ముందు రోజు సాయంత్రం మీకు ఏదో +50 -20 అని చెప్పాను. టాప్ వాల్యూ ఎంత? 550. బాటమ్ వాల్యూ ఎంత? 480. సింపుల్. ఆ రోజు మార్కెట్ 550 480 మధ్యలోనే ఉంటుంది. సరే, దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం ఎలాబొరేట్గా మాట్లాడుకుందాం. ఓకే, ఇది ఇక్కడ దాపుదాం అలాగా. సరేనా. మరి మన టైం అయిపోతుంది. మరి డిస్క్లైమర్, ఇది ఓన్లీ అండి అవేర్నెస్ పర్పస్ ఓన్లీ. నేను చెప్పేదంతా కూడా మీకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఓకేనా. అలాగే మీరు మీరు ఇది నన్ను కాంటాక్ట్లో ఉండాలి అంటే మరి ఛానల్ పైన వాట్సాప్ ఉంది కదా, అది కాంటాక్ట్ నాకు
తీసుకోవచ్చు. డైలీ మీరు అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ ఓన్గా. నేను చెప్పేదంతా కూడా మీకు అవేర్నెస్ కోసం మీకు ఉపయోగపడుతుంది కూడా తప్పకుండా. ఇన్ ప్రాపర్ వే స్లోగా చేసుకోండి. ఓకేనా? అలాగే మరి మరి ఇంకో విషయం చెప్పుకోవాలి కదా, మీకు తెలిసిన వాళ్ళు, మీకు ఏదైతే రిలేషన్స్లో ఫ్రెండ్స్లో ఈ షేర్ మార్కెట్తో కొద్దిగా గొప్ప చూసి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా సహజంగా. ఫలానా వాడు ఉన్నారా, చేస్తున్నారా, ఫలానా వాళ్ళు, కొద్దిగా వాళ్ళకి ఇది రికమెండ్ చేయండి, షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా కొద్దిగా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? జై హింద్, బై బై.